కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం జి పెదపూడి ప్రాథమిక పాఠశాలలో సిమెంటుతో ఏర్పాటు చేసిన జింక బొమ్మ మీద పడి 2వ తరగతి విద్యార్థి జాహ్నవి చనిపోయింది. విద్యార్థులు మధ్యాహ్న భోజనం తర్వాత ఆడుకుంటూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 70 కేజీల బరువున్న జింక బొమ్మను పునాది లేకుండా ఏర్పాటు చేయడం వల్లే కూలిందని భావిస్తున్నారు. జాహ్నవి అమ్మమ్మ సత్యవతి ఇదే పాఠశాలలో 24 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం తయారు చేస్తోంది. ఫస్ట్ జింక మీద ఎక్కిన తర్వాత దిగుతుంటే ఆ జింక ఊగిపోయింది. ఆ పిల్ల ఇలా అన్నది, ఊగిన తర్వాత మీద అడిపోయింది. భోజనం పెట్టాను, తిన్నారు, ఆడుకుంటున్నారు, కంటలు కడుకున్నారు, అన్ని సగ్గు పెట్టి నేను బ్యాగ్ తినంగా అక్కడ దాకా వచ్చాను అంతేనండి. ఇలాగా దెబ్బ తగిలింది మేము మనవరాలు కన్నా. నేను అక్కడికి పంచాయతీకి తీసుకొచ్చారు. నేను పంచాయతీ కాడికి వెళ్ళినప్పటికీ ఏమీ లేదండి. పిల్ల కూలేదా లేదండి బాబు. నేను 24 సంవత్సరాలు చేస్తున్నాను. భోజనాలు పెట్టిన కానీ చేస్తున్నానండి.